మీద ప్రభావం ఎలా ఉండబోతుంది? ఎందుకంటే బ్లాకేడే గనుక నిజంగా జరిగితే మనం చెప్పొచ్చు రోజువారీ మన ఖర్చులతో సహా దాని మీదే ఆయిల్స్ మీదే డిపెండ్ అయి ఉంటుంది అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఉద్యోగానికెళ్ళాలన్నా మనకు పెట్రోల్ కావాలి, ఇంట్లో వంట చేసుకోవాలి. ఇంకా చెప్పదు వాట్ నాట్ అన్నీ ఉంటాయి. ఎలాంటి ప్రభావం ఉండబోతుంది? సో, బేసికల్‌గా యుద్ధం మొదలైన తర్వాత మోదీ గారు పార్లమెంట్‌లో మాట్లాడారండి. ఆయన దీన్ని అడ్రెస్ చేస్తూ మాట్లాడారు. ఆయనన్నారు కోవిడ్ కైండ్ ఆఫ్ సిట్యుయేషన్ రావచ్చు అని. హ్మ్. చాలా మంది దాన్ని పెడార్థాలు లాక్‌డౌన్ అని కూడా చాలా మందన్నారు. హ్మ్. కానీ ఆయన అన్నదేంటంటే సప్లై చైన్ ఇష్యూ రావచ్చు. ఆయన అదన్నారు. హ్మ్. బట్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే దానికి ఆల్టర్‌నేటివ్స్ ప్రయత్నిస్తోంది. ఓకే. మనం చూసుకున్నట్టయితే గనక నిజానికి ఈ రష్యన్ ఆయిల్ శాంక్షన్డ్. హ్మ్. కానీ మనం రష్యన్ ఆయిల్ కూడా తీసుకుంటున్నాం. హ్మ్. హ్మ్. ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే చైనాకి వెళ్ళే వెసెల్స్ మారి భారత్‌కొస్తున్నాయి. ఓకే. మనం ఆ సప్లైది తక్కువ అవ్వకుండా ఉండడానికి. సో, అండ్ ఎట్ ది సేమ్ టైమ్ మనకి ఇంకొక పెద్ద ఛాలెంజ్ ఏంటి అంటే ఆయిల్ మనకి ఎక్కువ మ్యానుఫ్యాక్చర్ మన దేశంలో అవ్వదు. మనం ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటాం. హ్మ్. ఈ యుద్ధం మొదలైన తరువాతే ఐ థింక్ ఇఫ్ ఐ యామ్ నాట్ రాంగ్ ప్రేక్షకులు క్షమించాలి. నాకు ఎగ్జాక్ట్ డేట్ గుర్తులేదండి. హ్మ్. బట్ ఐ థింక్ ఏప్రిల్ ఫస్ట్ వీక్‌లో అనుకుంటా. రాజస్థాన్‌లో ఆయిల్ ఇండియా మన ప్రభుత్వ సంస్థ ఆయిల్ ఎక్స్‌ప్లోరేషన్ ఎక్కువ చేస్తున్నారు మ్యానుఫ్యాక్చరింగ్. హుహు. గతంలో మ్యానుఫ్యాక్చర్ చేసేదానికంటే కూడా ఎక్కువ చేస్తున్నారని ప్రకటించారు. ఓకే. అంటే కేవలం ఇంపోర్ట్ చేసుకోవడమే కాకుండా మన దగ్గర కూడా దాన్ని ఎక్కువ మ్యానుఫ్యాక్చర్ చేసే ప్రక్రియ మొదలుపెట్టాం. హ్మ్. ఎల్‌పీజీది మన ఇన్‌స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో సీఎస్ఐఆర్ కానివ్వండి ఇవి ఎల్‌పీజీ ఆల్టర్‌నేటివ్ ఇన్ హౌస్‌లోనే మనం ఎల్‌పీజీ ఎలా తయారు చేయొచ్చనేది కూడా మొదలుపెట్టారు. చూసాం. అవును. అవును. అండ్ మోదీ గారు కూడా అంటున్నారు పీఎన్‌జీలోకి కన్వర్ట్ అవ్వండి అని. హ్మ్. ఎల్‌పీజీ రూరల్‌కి వదిలేయండి. అర్బన్ వాళ్ళు పీఎన్‌జీలోకెళ్ళండి. మీకది కాస్ట్ ఫ్యాక్టర్ కూడా మీకు ఫేవరబుల్‌గా ఉంటుంది. హ్మ్. నిరంతర సప్లై ఉంటుందని. సో, హ్మ్. మనం ఆల్టర్‌నేటివ్స్ చూస్తున్నాం. మనము ఉన్న వాటిని మనం ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నాం. ఇన్ హౌస్ మనం ఏం చేయగలమో చూస్తున్నాం. వేరే దేశాల నుంచి కూడా మనం సెక్యూర్ చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నాం. అయితే ఇప్పుడు 'జయశంకర్' గారు కానీ, లేపోతే 'హర్దీప్' గారు కానీ, వీళ్ళందరూ యూఏఈ కంట్రీస్‌కి వెళ్లారు అని అంటున్నారు కదా! అది ఈ ఈ ఆయిల్‌కి సంబంధించి అని అంటున్నారు. అదేంటి పూర్తి వివరంగా దిస్ ఈస్ చెప్పండి? ఆల్ పార్ట్ ఆఫ్ దట్ అండి. మనం ఓకే. చూసుకున్నట్టయితే అంటే జనరల్‌గా మన ప్రధాని ఫారెన్ విజిట్స్‌ని ప్రతిపక్షాలు ఎప్పుడు కామెడీ చేస్తూ ఉంటాయి. హ్మ్. హ్మ్. ఆయన ఫారెన్‌కి ఎందుకెళ్తారు ఉత్తినే ఆయన సరదాల కోసం అని. హ్మ్. ఆయన లాస్ట్ ఇయర్ అర్జెంటీనా వెళ్లారు. హ్మ్. అప్పటి వరకు మనకి ఇప్పటి వరకు అర్జెంటీనా మనకేమి సప్లై చేసేది కాదు ఎల్‌పీజీ. కానీ అర్జెంటీనా ఇప్పుడు మనకి ఎల్‌పీజీ సప్లై చేస్తుంది. ఓకే. అండ్ బ్రెజిల్ ఇప్పుడు ఏమంటోందంటే వాళ్ళ ఆయిల్ బ్రెజిల్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఆయిల్ మ్యానుఫ్యాక్చరర్స్. కానీ హుహు. వాళ్ళ దగ్గర రిఫైనరీ కెపాసిటీ లేదు. ఓకే. బ్రెజిల్ ఏమంటదంటే నేను నీకు ఆయిల్ ఇస్తాను. నువ్వు నాకు రిఫైన్ చెయ్యి అని అంటుంది. హ్మ్. హ్మ్. వెనిజుయలన్ ఆయిల్ మనము నిజానికి చెప్పాలంటే మదురో వచ్చిన తర్వాత మనం మానేసాం తీసుకోవడం. ఆర్ మదురో కూడా ఇవ్వడం మానేసారు. కానీ ఇప్పుడు వెనిజుయలన్ ఆయిల్ మనకొస్తోంది. ఓకే. యూఎస్ నుంచి మనం ఎల్‌పీజీ తీసుకుంటున్నాం. సో, ఇక్కడ వెస్ట్ ఏషియాలో ఒక ప్రాబ్లమ్ వస్తే ఆల్టర్‌నేటివ్స్ ఎక్కడుంటాయని మనం వెతుక్కొని మనం భర్తీ చే చేసే ప్రయత్నం చేస్తున్నాం. హ్మ్. అంతా భర్తీ అవుతుందంటే ఆబ్వియస్‌లీ కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి. ఉంటాయి. అవును. సో, మనం డెఫినెట్‌లీ. ఎంత చేయగలమో మనం అంతా చేస్తున్నాం. హ్మ్. సో, నౌ 'హర్దీప్ సింగ్ పూరి' గారు ఖతార్ ఎళ్ళడం, హ్మ్. 'జయశంకర్' గారు యూఏఈ వెళ్ళడం, ఇది చాలామంది ఏంటంటే ఎనర్జీ సప్లైది ఒక్కటే అనుకుంటున్నారు కానీ, హ్మ్. ఒక వార్తలేమొస్తున్నాయి అంటే వాళ్ళు ఒక సందేశం తీసుకెళ్లారని అంటున్నారు. ఓహ్! అంటే ఏ విధంగా? బేసికల్‌గా ఇప్పుడు సప్లై చైన్ ప్రాబ్లమ్ ఒకటి క్రియేట్ అయిందండి. సో, దాన్ని ఓవర్‌కమ్ చేయాలంటే ఐమెక్ రివైవల్ చేయాలి అని హుహు. దానికి ఇదే కరెక్ట్ టైమ్ అని చెప్పి మోదీ గారు అంటున్నారు. అంటే బేసికల్‌గా ఐమెక్ అనేది జీ20లో మనం మన బ్రెయిన్ చైల్డ్ అది. హుహు. జీ20లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అచీవ్‌మెంట్స్ భారత్ చేసిన దాంట్లో ఒకటి ఆఫ్రికన్ యూనియన్‌ని భాగస్వామి జీ20 మెంబర్ చేయడం అయితే, హ్మ్. రెండోది ఐమెక్. ఆల్టర్‌నేటివ్ టు ఇప్పుడు ఏదైతే చైనాది బీఆర్ఐ ఉందో, హ్మ్. దానికి కానివ్వండి, వేరే టర్కీ నుంచి వెళ్ళే గేట్‌వే యూరోప్‌కి కానివ్వండి, వీటికి ఆల్టర్‌నేటివ్ ఐమెక్. హుహు. సో, ఐమెక్‌ని మళ్ళీ రివైవ్ చేద్దామని అంటున్నారు. ఓకే. సో, దానికి ఐమెక్ రివైవల్‌కి ఇంపార్టెంట్ దేశాలేంటి అంటే ఒకటి యూఏఈ, ఇంకొకటి ఖతార్. ఓకే. సో, మరి అవి ఎంత తొందరగా మరి మనకి బేసికల్లీ ఇది రెడ్ సీ నుంచే వస్తుంది. హ్మ్. బాబ్ ఎల్ మందేబ్. సో, మరి హూతీస్ బ్లాక్ చేస్తే ఏంటి అనంటే గనక శాటిలైట్ ఇమేజెస్ ఏం చూపిస్తున్నాయంటే ఈ యుద్ధం మొదలయ్యే కొన్ని నెలల ముందే సొమాలిలాండ్ అనే హ్మ్. ఒకటి దేశం ఫార్మ్ అయింది. ఓకే. ఫార్మ్ అయింది అంటే సొమాలియా నుంచి బ్రేకప్ అయింది. దాన్ని సొమాలిలాండ్ అని వాళ్ళు ప్రకటించుకున్నారు. ఇజ్రాయెల్ అండ్ యూఏఈ దాన్ని రికగ్నైజ్ చేసాయి. హుహు. ఈ 2 దేశాలు రికగ్నైజ్ చేసాయి.
ఓకే. ఇది ఏంటంటే కోస్టల్ ఏరియా. అంటే ఇప్పుడు సొమాలిలాండ్ ఉంటే గనక ఇక్కడ బాబల్ మందేబ్ ఉంటుంది. ఇక్కడ యమన్. హ్మ్. మనకు తెలిసింది యమనే బాబల్ మందేబ్‌ని బ్లాక్ చేయగలదు. హ్మ్. సో, ఇక్కడ సొమాలిలాండ్‌లో ఒక ఎయిర్ బేస్ ఉంది. ఆ ఎయిర్ బేస్‌ని ఇప్పుడు సాటిలైట్ ఇమేజెస్ చూసినట్టయితే గనక ఇట్ ఈస్ కంప్లీట్‌లీ ఫోర్టిఫైడ్. హ్మ్. అక్కడ హ్యూజ్ అమ్యునిషన్ డిపోలున్నాయి అండర్ గ్రౌండ్. మిసైల్స్ వేసిన అమ్యునిషన్‌కి నష్టం కలగకుండా ఉండేలా అమ్యునిషన్ డిపోని కట్టారు. ఓకే. వెరీ హెవీ రన్‌వేస్ క్రియేట్ చేస్తున్నారు. హుహు. ఫైటర్ జెట్స్ రావడానికి కానివ్వండి, లేకపోతే మిలిటరీ ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్ రావడానికి వేరే వేరే ఏవాక్స్ హ్మ్. అండ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ కూడా పెట్టారు. ఓకే. సో, ఒక్క ఛాన్స్ ఏముంది అంటే మేబీ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ డిపెండెన్సీ తగ్గించడానికి రెడ్ సీ ద్వారా బాబల్ మందేప్‌లోకి రావడానికి మన వాళ్ళేమన్నా ప్రపోజల్ పెట్టి ఉండొచ్చు. ఓకే. అట్‌లీస్ట్ ఫర్ అస్ ఇఫ్ నాట్ ఫర్ ఎవ్రీవన్. హ్మ్. హ్మ్. సో, మేబీ అది జరగాలంటే హూతీస్‌ని కంటైన్ చేయాలి. ఓకే. హూతీస్‌ని కంటైన్ చేయడానికి మరి ఇక్కడ ఏమన్నా వీళ్ళు సొమాలిలాండ్‌ని వాడతారేమో మరి మనకు తెలీదు. ఎందుకంటే సొమాలిలాండ్‌లో ఇప్పుడు ఇదంతా జరుగుతున్నది అండర్ సూపర్విజన్ ఆఫ్ యూఎస్, హుహు. యూఏఈ అండ్ ఇజ్రాయెల్. ఓకే. ఇప్పుడు ఇవన్నీ కూడా కరెంట్‌లీ యుద్ధంలో ప్లేయర్సే. హ్మ్. యూఏఈకి ఇప్పుడు ఎకానమీ కావాలి. దాని అమ్మాలి. దానికి యుద్ధం ఆగాలి. సో, మరి మేబీ అది కూడా సొమాలిలాండ్‌ని ఏమన్నా వాడుకోవచ్చు. ఇజ్రాయెల్ కూడా వాడొచ్చు. హ్మ్. సో, బేసికల్‌గా ఏంటంటే ఐ థింక్ మనం మనదే కాకుండా వెస్ట్ ఏషియాలో కూడా ఐ థింక్ మనం వి ఆర్ లుకింగ్ ఎట్ సంథింగ్ వేర్ వి కెన్ రివైవ్ ఐమెక్. ఓకే. సో, అందులో భాగంగానే మరి మనం వెళ్ళుండొచ్చు. రైట్. సో, అందరి ఫోకస్ ఏంటంటే ఇప్పుడు పెర్షియన్ గల్ఫ్ యూఎస్ ఎక్కడికి పంపిస్తుందని అనుకోవచ్చు. హ్మ్. బట్ ఔట్ ఆఫ్ సిలబస్ యూఎస్‌వి ఇక్కడ సొమాలిలాండ్‌లో కూడా ల్యాండ్ అయ్యే అవకాశం ఉంది. హ్మ్. మనకి హ్మ్. తెలీదింకా. రైట్. బట్ వాటెవర్ ద కేస్ హై అమౌంట్ ఆఫ్ ఛాన్సెస్ మళ్ళీ యుద్ధం మొదలవ్వచ్చు. హ్మ్. వి హావ్ టు సీ హౌ లాంగ్ ఇరానియన్ గవర్నమెంట్ కెన్ సర్వైవ్. రైట్. నేను యూఎస్‌ని సపోర్ట్ చేయట్లేదు, ఇజ్రాయెల్‌ని సపోర్ట్ చేయట్లేదు. అంటే ఇరాన్‌కి యాంటీ కాదు. హ్మ్. ఫ్యాక్ట్స్ ఏంటంటే ఇరాన్ ఈస్ నాట్ థాట్ స్ట్రాంగ్ హ్మ్. టు డిఫీట్ యూఎస్. దిస్ ఈస్ ద హార్డ్ ట్రూత్. సో, ఇక్కడ డిబేటొస్తే యూఎస్ గెలిచిందా? ఇరాన్ గెలిచిందా? అనంటే గనక 2 కాదు ఇజ్రాయెల్ అని చెప్పేసి మీరు ఎట్ చెప్పారు. ప్రెజెంట్ ఇప్పటి ఎట్ వరకు. ప్రెజెంట్ ఇప్పటి వరకు. అవును. మరి అది ఎంతకాలం రాబోయే కొనసాగుతుంది అంటే రోజుల్లో ఏమవుతుందో అది కూడా చూడాలి. మనం వేచి చూడాలి. రైట్. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ బ్యూటిఫుల్ అనాలిసిస్. థాంక్ థాంక్ యూ. యూ అండి. నమస్తే.